స్వేచ్ఛలో చూస్తే ఇంకా హైలైట్గా సో ఇవే అన్ని పేపర్లో ఇవే కనబడతా ఉన్నాయి. నాకు పదవి కావాలి, ప్రెసిడెంట్ కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ అంటూ అధినేత కేసీఆర్కు కవిత రిక్వెస్ట్. ఇప్పటికే విస్తృతంగా జిల్లాల పర్యటన, జాగృతి, సొంత క్యాడర్ బలోపేతంపై ఫోకస్, బీసీ మహిళా రిజర్వేషన్ల ఆంశంతో ముందుకంటూ వార్త కనిపిస్తుంది. బీఆర్ఎస్లో కీలక పదవులు కావాలని ఎమ్మెల్సీ కవిత పట్టుబడుతున్నట్టుగా సమాచారం. పదవి లేకుండా పార్టీలో గుర్తింపు ఉండదంటూ ఆమె భావిస్తున్నట్టు తెలుస్తున్నది. అందుకే పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన సెక్రటరీ జనరల్ కానీ, వైస్ ప్రెసిడెంట్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఏదో ఒక పదవి ఇవ్వాలని పార్టీ ఆలోచన చేస్తున్నట్టు. ఏం ఆలోచన చేస్తున్నది? పార్టీ ఏమీదే పార్టీ పెబ్బనే మీ నాయన, వర్కింగ్ ప్రెసిడెంట్ మీ అన్నగారే. ఇంకా 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 కీలక పదవులు ఏంది? పార్టీ మీదైతేనే ఇంకా కీలక పదవులు అడుగుతారంటే పార్టీ మీది కాకపోతే పరిస్థితి ఏంది? ఎలా ఓ బీసీ నాయకుడో, ఓ దళిత నాయకుడో, ఓ ఎస్టీ నాయకుడో, ఓ ఎస్సీ నాయకుడో అడగాలి కీలక పార్టీలో కీలక పదవులు కావాలి, మాకు గుర్తింపు లేదని చెప్పేసి. దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది అక్క, ఇంకా గుర్తింపు ఏం కావాలి? కేరళ పోయినా గుర్తుపడతారు, మహారాష్ట్ర పోయినా గుర్తుపడతారు. ఇలా ఏ దేశంలో ఏ రాష్ట్రం పోయినా కవిత అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇంకా పార్టీలో గుర్తింపు అయ్యేటువంటి వర్కింగ్ ప్రెసిడెంటో, వైస్ ప్రెసిడెంటో ఏదైనా ఒక పదవి కావాలంట. ఒక అధ్యక్ష పదవి తీసుకోక, ఇదంతా కాదు. అధ్యక్ష పదవి తీసుకుంటే డైరెక్ట్ ముఖ్యమంత్రి కావచ్చు, లేదంటే ప్రధాని కావచ్చు. ఇక బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా. సో అందుకే ఉద్యమాలు చేస్తుందట అక్క. బీసీ మహిళా రిజర్వేషన్ల అంశాలతో ముందుకు పోతా ఉంది. జాగృతి సొంత క్యాడర్లో బలోపేతం చేస్తూ ఉంది, ఫోకస్ పెట్టిందట. చాలా నుంచి డిస్కషన్ నడుస్తూ ఉంది కదా, బీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు నడుస్తూ ఉంది. కానీ ఆ వర్గం ఏ వర్గం కాదు, ఒకటే కుటుంబంలో 3-4 వర్గాలు ఉన్నాయి. కవిత వర్గం, కేటీఆర్ వర్గం, హరీష్ రావు వర్గం అని 3-4 వర్గాలు నడుస్తూ ఉన్నాయి. ఎవరికి వాళ్ళు, ఒక ఆయన పాదయాత్ర అంటాడు, ఒక ఆయన జిల్లా స్థాయిలో విస్తృత పర్యటన అంటారు. ఈ కవితక్కనేమో ఇక బీసీ ఉద్యమం అంటది, మహిళా ఉద్యమం అంటది, జాగృతిని ఏకం చేసి జనంతో జై కొట్టించుకుంటూ అంటది. సో ఇట్లా బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి వాళ్ళు యమునా తీరం అన్నట్టుగా కేసీఆర్ సార్ ఎప్పుడైతే వెనుకకు అయిండో, సార్ ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేక ఫామ్ హౌస్కి పరిమితం అయిండో, అప్పటి సందిని పార్టీని మొత్తం ముక్కలుగా దానికి విడగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి కవితక్క ఆశలు నిరాశలు అవుతాయా, లేకపోతే అక్క అనుకున్నటువంటి పదవి వచ్చి కీలకంగా